సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి. అది గ్లోబల్ స్టార్ అయినా మరో స్టార్ హీరో అయినా సరే. అందుకే గేమ్ చేంజర్లో చరణ్, డాకు మహారాజ్లో బాలయ్య డిఫరెంట్ గెటప్స్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి గెటప్స్లో ఎవరి గెటప్ ఆడియన్స్కి ఎక్కువ నచ్చుతుంది? ఒక్క హీరో ఒక్క గెటప్ కాదు, సినిమా మీద బోర్ కొట్టకుండా రకరకాల గెటప్స్ ట్రై చేస్తున్నారు హీరోలు. స్పెషల్లీ సంక్రాంతి సినిమాలో గేమ్ చేంజర్ డాకు మహారాజ్ డిఫరెంట్ గెటప్స్ లో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ లో చరణ్ 3 గెటప్స్ లో కనిపించబోతున్నారు. డాకు మహారాజ్ లో బాలకృష్ణ 2 గెటప్స్ లో కనిపించబోతున్నారు. అయితే వీళ్ళిద్దరూ అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఇద్దరిని ఎంగేజ్ చేసేలా గెటప్స్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి 10న థియేటర్లలోకొస్తున్న గేమ్ చేంజర్ లో చరణ్ నిజాయితీగల ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఒక నిజాయితీగల ఐపీఎస్ ఆఫీసర్ కి రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యాక్షన్ డ్రామాగా గేమ్ చేంజర్ ఉండబోతోందని ఇప్పటికే స్టోరీ హింట్ ఇచ్చేసింది టీం. అయితే ఈ సినిమాలో యంగ్ లుక్ లో స్టూడెంట్ రోల్ కూడా చేస్తున్నారు చరణ్. దీనితో పాటు పోలీస్ ఆఫీసర్ గా కూడా ట్రైలర్లో కనిపించారు. ఇక మిగతా రోల్స్ ఎలా ఉన్నా అసలు సినిమాలో హైలైట్ అయ్యేది, సినిమా అయ్యాక కూడా గుర్తుండేది అప్పన్న క్యారెక్టర్ అని చెప్తోంది టీం. రెట్రో లుక్ లో పల్లెటూరి క్యారెక్టర్లో అప్పన్నగా రామ్ చరణ్ అదరగొట్టారని, అసలు సినిమాకి ఇదే అట్రాక్షన్ అని టాక్ నడుస్తోంది. బాలకృష్ణ కూడా డాకు మహారాజ్ లో డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు. బాబీ బాలకృష్ణ కాంబినేషన్ లో ఈ నెల 12న థియేటర్లలోకొస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో డాకుగా పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తూనే మరోవైపు ప్రెజెంట్ జనరేషన్ లుక్ లో కూడా కనిపిస్తూ అసలు సినిమా స్టోరీ ఏంటా అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ లుక్ లో కంటే డాకుగా బాలయ్య ఇంకా ఇంటెన్స్ యాక్టింగ్ తో అదరగొడతారని, హైలైట్ అయ్యేది ఈ క్యారెక్టరే అంటూ జోసెం చెప్తున్నారు ఫ్యాన్స్.